మనం ఈ వీడియోలో ఒక 2 ప్లగిన్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ అనుకొని ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్. ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే చూపిస్తా. ఫ్లూట్ పిఎన్జీ ఉంది. ఈ ఫ్లూట్ పిఎన్జీ అంటే మనం ఇక్కడ వెళ్ళి పొజిషన్ కీ ఫ్రేమ్స్ ఆన్ చేస్తాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ పొజిషన్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం మాన్యువల్గా. అది ఇలా వస్తుంది. ఇలా లేకుండా మనం జస్ట్ ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ చాలా మోషన్స్ ఉంటాయి. అంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఇలా క్లిక్ చేసి చాలు. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. మనం అసలు మోషన్ నాకు ఇది అవసరం లేదు, కొత్తది. అంటే చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. ఇది కూడా చూడండి. ఇందులోనే ఉంటాయి. అండ్ ఇంకోటి యానిమేషన్ కంపోజిటర్ ఉంది. ఈ యానిమేషన్ కంపోజిటర్లు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మోషన్ ప్రీసెట్స్ ఉన్నాయి. మోషన్ ప్రీసెట్ లెక్క జస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని నీకు ఇన్ని ఒక్కటే కావాలంటే, అంటే స్టార్టింగ్ మనం ఇలా పైకి వస్తుంది కదా, ఈ పైకి వచ్చేది మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం ఇన్ని, ఈ డౌన్ సైడ్కి వెళ్ళేది కావాలనుకుంటే ఇప్పుడు బోత్ తీసుకుంటాం. దీంట్లో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం. అంటే ఇది ఎలా పొజిషన్, ఇది ఇన్ కదా, ఈ ఇన్ ఇవే కాకుండా దీంట్లో ఇంకా టెక్స్ట్ బేస్డ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కదా, జస్ట్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్న సెలెక్ట్ చేస్తే చాలు, ఆ హెలో అనేది వచ్చేస్తుంది. వాటిని ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటాం. దీంట్లో ఇంకా సినిమాటిక్ టైటిల్స్ ఉంటాయి, సోషల్ మీడియా ఉంటాయి, టైం కౌంటింగ్, కెమెరా ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. లైటింగ్స్, షేప్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్, ఓవర్లేస్, 2D ఎలిమెంట్స్. దీంట్లో చాలా ఉంటాయి. అండ్ ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్లో అయితే కింద మనకి ఈ టెక్స్ట్ యానిమేషన్ కంపోజిటర్లతో కంపేర్ చేస్తే దీంట్లో ఇంకా చాలా యానిమేషన్స్ ఫ్రీగా దొరుకుతాయి. దీంట్లో ఇంకా గ్రాఫ్ ఉంటుంది. ఇవి
మనం మాన్యువల్గా చేసే పని లేకుండా జస్ట్ క్లిక్ చేసి లేయర్ అంటే మనం ఇక్కడ ఈ గ్రాఫ్ దీంట్లో వెళ్ళి చేసుకుంటాం కదా, అలా చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా క్లిక్ చేసుకుంటాం. దీంట్లోకి ఇవన్నీ మోజన్స్, ఇక్కడ పోతే ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి, ఇవన్నీ గ్రేడియంట్. జస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకుని దీని మీద క్లిక్ చేసి అది అప్లై అయిపోతుంది. ఇంకా చాలా కిందకి వెళ్ళిపోతే ఇంకా చాలా ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి.